ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్ వేదాస్ వరల్డ్ ఇంక్. రామాయణంలో చాలా విషయాలు చాలామందికి తెలియని ఉన్నాయి. కొన్ని తెలిసి తెలియనట్టుగా ఉన్నాయి. కొన్ని బాగా తెలిసిన విషయాలు. అయితే రామాయణము ప్రవచించడంలో చాగంటి కోటేశ్వరరావు గారు నిష్ణాతులు. అలానే గరికపాటి నరసింహారావు గారు, ఇంకా సామవేదం షణ్ముఖ శర్మ గారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇంకా చాలామంది ప్రవచనకర్తలు ఉన్నారు. సో వీళ్ళలో ముఖ్యంగా చాగంటి కోటేశ్వరరావు గారు రామాయణం గురించి చాలాసార్లు చాలా సందర్భాల్లో మాట్లాడారు. అయితే నాకు ఒక సందేహం పంపించారు ఒకళ్ళు. అది భారతదేశ భౌగోళిక స్వరూపం గురించి మాట్లాడుతూ చాగంటి కోటేశ్వరరావు గారు కిష్కింధకాండ నుంచి ఒక విషయం చెప్పారు. అది ఒక 10 నిమిషాలు ఉంటుంది. కానీ ఈరోజు ఎపిసోడ్లో మటుకు మొదట 2 మినిట్స్ ఒకసారి విని దాని మీద మనము విశ్లేషణ చేద్దాం. ఉత్తర భాగము అంటే తరువాతది. అంటే అందరికీ తెలియవలసిన దిక్కు ఏదైనా ఉంటే అది ప్రాక్, అది తూర్పు. తూర్పు దిక్కు తెలియకుండా ఉండడానికి వీల్లేదు. తూర్పు దిక్కు తెలిసి తీరాలి. ఎందుకంటే అసలు జీవితానికి వికసనం ఎక్కడి నుంచి మొదలవుతుంది అంటే ఆ తూర్పు దిక్కు నుంచి మొదలవుతుంది. అందుకే చతుర్ముఖ బ్రహ్మగారు కూడా సృష్టి ప్రారంభం చేసినప్పుడు మొట్టమొదట దిక్కు ఏది సృష్టి చేశాడో దానికి తూర్పు దిక్కు ప్రాక్ అని పేరు. ప్రాక్ను ఆయన ఎలా నిర్ణయం చేశాడు అంటే ఇక్కడ సూర్యోదయం అవ్వాలి అని నిర్ణయం చేశాడు. ఇక్కడ సూర్యోదయం అవుతుంది, ఇక్కడ నుంచి కిరణములు పడడం ప్రారంభమవుతాయి అని ఏ పర్వత శిఖరం మీద సూర్య భగవానుడి యొక్క ఉదయము ప్రారంభమవుతుందో నిర్ణయం చేసి అక్కడ వరకు మాత్రమే మనుష్యులు గొప్ప యోగ సంబంధమైనటువంటి శక్తి కలిగినటువంటి వారు వెళ్ళగలిగినటువంటి ప్రాంతాలుగా నిర్ణయం చేశాడు. ఇక సూర్యుడు ఎక్కడ ప్రకాశం ప్రారంభమవుతుందో అది దాటి వెళ్ళడానికి మనుష్య ఉపాధికి శక్తి ఉండదు. అక్కడ వరకు మాత్రం మనుష్యుడు వెడతాడు. మనుష్యుడికి యోగ శక్తే కాదు, శరీర బలాన్ని బట్టి కూడా అక్కడ వరకు వెళ్ళగలరు అని రామాయణం నిర్ధారణ చేసింది. కిష్కింధకాండలో శ్రీరామాయణంలో ఆ దిక్కుకు ఎలా వెళ్ళాలి అన్నది చెప్తాడు సుగ్రీవుడు. సూర్యోదయం ఎక్కడవుతోందో చెప్తాడు. చెప్తున్నప్పుడు కిష్కింధలో బయలుదేరితే ఆ వానరుణ్ణి పిలిచి ఆయనతో అంటాడు, నువ్వు 1,00,000 మంది వానరులతో కలిసి బయలుదేరవలసి ఉంటుంది. తూర్పు దిక్కున సూర్యుడు ఎక్కడ ఉదయిస్తాడో అక్కడ వరకు మాత్రమే మనుష్య శరీరములు కాని ఇతర శరీరములు కాని వెడతాయి. దాటితే ఇక దేవతలే, ఎవరు వెళ్ళలేరు. అది ఎక్కడ ఉన్నదో ఆ శిఖరం నేను చెప్తాను చూడని ప్రారంభం చేస్తాడు. కిష్కింధ దాటిన తరువాత గంగానది, గంగానది దాటితే సరయు, సరయు దాటితే కౌశికి, కౌశికి దాటితే యమున, యమున దాటితే సరస్వతి, సరస్వతి దాటిపోతే సింధు నది. ఇప్పుడు విన్నారు కదండి మీరు. ఆయన చెప్పిన ప్రకారము కిష్కింధ నుంచి బయలుదేరితే మొదట గంగానది వస్తుందట. గంగానది దాటితే సరయు వస్తుంది, సరయు దాటితే మీకు కౌశికి వస్తుంది, కౌశికి తర్వాత యమున, యమున తర్వాత సరస్వతి, సరస్వతి తర్వాత సింధు నది. ఇది ఆయన చెప్పిన ప్రకారం. మళ్ళీ ఒక్కసారి విందాం. చెప్తాను చూడని ప్రారంభం చేస్తాడు. కిష్కింధ దాటిన తరువాత గంగానది, గంగానది దాటితే సరయు, సరయు దాటితే కౌశికి, కౌశికి దాటితే యమున, యమున దాటితే సరస్వతి, సరస్వతి దాటిపోతే సింధు నది. విన్నారు కదండి మళ్ళీ ఒకసారి. సో కిష్కింధ నుంచి బయలుదేరితే మొట్టమొదట గంగానది వస్తుంది. గంగానది దాటిన తర్వాత మీకు సరయూ నది వస్తుంది. సరయు దాటితే మీకు కౌశికి వస్తుంది. కౌశికి దాటిన తర్వాత కానీ యమున రాదు. యమున దాటిన తర్వాత సరస్వతి వస్తుంది. సరస్వతి దాటిన తర్వాత మీకు సింధు నది వస్తుంది. ఇది ఆయన చెప్పిన ప్రకారణ. ఇప్పుడు ఒకసారి భారతదేశపు భౌగోళిక స్వరూపం మ్యాప్ రూపంలో, నదుల రూపంలో చూద్దాం. మీకు ఈ మ్యాప్ ప్రకారం మీరు చూస్తే మీకు ఇక్కడ గ్యాంజెస్ ఇక్కడ ఉంది, యమున ఇక్కడ ఉంది కింద. ఇది యమున ఫస్ట్, తర్వాత గ్యాంజెస్. మనము
ఈ ప్రాంతంలో కిష్కింద కింద మనం నిర్ణయిస్తాం. ఈ దక్షిణ 4 రాష్ట్రాల్లో ఎక్కడో ఒక చోట ఉండొచ్చు. సో ఎక్కడన్నా ఉండని మొదటి ఇట్లా బయలుదేరినప్పుడు యమున వస్తుంది, కానీ గంగ రాదు. అవునా? సరే, కాబట్టి ఆయన చెప్పిన ప్రకారం గంగ మొదట, తర్వాత సరయూ నది. సరయూ నది అంటే సరే ఈ ఉత్తరాఖండ్ ప్రాంతంలో ఎక్కడో ఉండాలి, ఎందుకంటే అక్కడ అయోధ్య ఉంటుంది కాబట్టి. సరే, ఆ గంగా నది దాటిన సరయూ నది అంటే సరయూ నది తర్వాత కౌశికి తర్వాత కానీ యమున రాదు. యమున ఇక్కడ ఉంది, కింద ఉంది. అయితే మరి అలా ఎందుకు చెప్పారు రామాయణం? అసలు రామాయణంలో అలా చెప్పారా? సరే, చూద్దాం అది కూడా. సరే, యమున తర్వాత వచ్చేది సరస్వతి. సరస్వతి నది ఇటు పక్కన ఎక్కడో ఉంది. ఆ తర్వాత ఇండస్. ఇండస్ అంటే హిందూ నది అనమాట, సింధు నది. సో ఇప్పుడు మీరు ఇలా ఉత్తరం దిక్కు వెళ్తున్నారు, కానీ తూర్పు దిక్కు అయితే వెళ్ళలేదు. అవునా కదా? ఇక్కడి నుంచి బయలుదేరి గంగా యమున ఇలా మాట్లాడుకున్నప్పుడు ఇది తూర్పు కాదు. సరే, ఇప్పుడు తూర్పు దిక్కుకు వెళ్ళాలంటే ఇలా కూడా వెళ్ళొచ్చు కదా, ఈ పక్క నుంచి ఇటు వెస్ట్ బెంగాల్ ఇటువైపు నుంచి వెళ్ళొచ్చు కదా అని ఒక అర్థం వస్తే కనుక, అప్పుడు గంగా నది దాటింది, యమున అక్కడ లేదండి అసలు. యమున ఇక్కడితో అయిపోతుంది, ఇక్కడ గంగా నదితో కలిసిపోతుంది అనమాట. ఇంకా అంతే, యమున లేదు. సో యమున వచ్చే ఛాన్స్ లేదు ఒకటి. ఆ తర్వాత సరయూ నది ఈ ప్రాంతంలో ఉంది, కానీ ఈ ప్రాంతంలో ఎక్కడ. సో అదొకటి. సింధు నది ఇటువైపు ఉంది, కానీ ఇక్కడ లేదు. సరస్వతి కూడా ఇక్కడ ఉంది, ఇటువైపు లేదు. అంటే మనం తూర్పు దిక్కుకు వెళ్ళడానికి బదులు పశ్చిమ వైపు బయలుదేరాడు, ఇలా బయలుదేరి తీశాడు. అదేమిటి? తూర్పుకు వెళ్ళాలంటే ఇటువైపు వెళ్ళాలి, కానీ ఇటువైపు వెళ్ళటం ఏంటి? ఇది పెద్ద ప్రశ్న. చూశారు కదండి ఇప్పుడు. సో ఆ మ్యాప్ ప్రకారం మనకి ఫస్ట్ గంగా వచ్చిన, గంగ తర్వాత రావాల్సింది సరియు అన్నప్పుడు ఓకే అనుకున్నప్పుడు, దాని తర్వాత కౌశికి అనుకుంటే ఓకే అనుకున్నప్పుడు, యమున అయితే రాదు. యమున నది కింద వైపున అలా తిరిగి అట్లా వచ్చింది అనుకుందాం కాసేపు. అయినా సరే మీరు ఉత్తర దిక్కుకి వెళ్తున్నట్లు లెక్క. పోని అట్లా వెళ్తున్నారు అనుకుందాం. మళ్ళీ ఒక్కసారి ఆ మ్యాప్ చూద్దాం. ఇక్కడ లెక్క ప్రకారం మనం ఏం చేద్దామంటే ఇట్లా బయలుదేరి ఇక్కడెక్కడైనా క్రాస్ చేద్దాం. ఇది గంగ. ఇలా క్రాస్ చేసి కౌశికి నది, సరయూ నది ఇట్లా అనుకుంటూ ఇలా వస్తే ఈ యమున ఉంది చూసారా, ఇలా 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 తిరిగి ఇలా మీదకి వచ్చింది అనుకుందాం కాసేపు. అప్పుడు అక్కడ యమున దాటితే, అక్కడ సరస్వతి నది కనుక అక్కడ పుట్టి ఇటువైపు వెళ్తే, దాన్ని దాటితే అప్పుడు ఇండస్ వ్యాలీ, ఇది ఇండస్ రివర్ అనమాట, అంటే హిందూ రివర్, సింధు రివర్ ఇక్కడ దాటారు అనుకున్నాం. అంటే మనం ఇక్కడి నుంచి ఇలా 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 నార్త్కి వెళ్ళాలి. అంటే ఇటువైపు నుంచి వచ్చి ఈ ప్రాంతం నుంచి వెళ్ళాలి. అంటే ఇక్కడ మీకు ఎక్కడో కిష్కింద ఉండాలి, కానీ కిష్కింద ఇక్కడ ఉండడానికి వీల్లేదు. కిష్కింద ఈ ప్రాంతంలో ఉండాలి. తప్పదండి, కిష్కింద ఈ ప్రాంతంలో ఉంటేనే సాధ్యం. ఎందుకంటే ఇక్కడి నుంచి అయితేనే మీరు ఇటువైపు గంగా నది దాటుతారు అనమాట. సరే, ఇక్కడే ఉందనుకుందాం కాసేపు కిష్కింద. ఇలా వెళ్ళి ఇటువైపు కుడివైపు తిరిగారనుకోండి, అప్పుడు మీకు ఇక్కడ బ్రహ్మపుత్ర వస్తుంది, అది కూడా లెక్కలోకి వస్తుంది, మళ్ళీ చెప్పుకుందాం మనం. కానీ యమున అయితే రాదు, ఎట్టి పరిస్థితుల్లోనే ఇక్కడ యమున రాదు. యమున రావాలంటే మళ్ళీ ఇటు నుంచి ఇటువైపు వెళ్ళాల్సింది, అయితే ఇట్ట వెళ్ళడానికి వీలేదు. పోనీ సరస్వతి నది అనుకుంటే ఇక్కడ ఏదైనా సరస్వతి ఉందేమో ఇక్కడ సరస్వతి, కానీ మనకి ఇక్కడ ఉందని తెలుసు. పోనీ సరస్వతి తీసేద్దాము, మరి సింధు నది ఇటువైపు ఉందండి. ఇది పరిస్థితి. ఎడమ వైపున అంటే వెస్ట్రన్ సైడ్ ఉంది, కానీ ఈస్టర్న్ సైడ్ లేదు. పడమర దిక్కున వైపు ఉంది, కానీ తూర్పు దిక్కున లేదు. సో చూశారు కదా. ఇప్పుడు అసలు వాల్మీకి రామాయణంలో ఇట్లా రాశారా? ఇది ప్రశ్న. అసలు చాగంటి కోటేశ్వరరావు గారు సరిగ్గా చెప్పారా, తప్పు చెప్పారా అన్నది ఇంకో ప్రశ్న. ఆయన రామాయణంలో ఉన్నది ఉన్నట్టు చెప్తాడు. అంటే రామాయణం అనే పుస్తకం ఆయన చూసి, ఏ పుస్తకం ఆయన దొరికిందో ఆ పుస్తకం ప్రకారం ఆయన ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తుంటారు అనమాట. ఆయనకి దానిలో ఇంకా విశ్లేషణ ఇవి చెయ్యరు. ఆయన చేసినట్టుగా నాకు ఎక్కడా కనిపించలేదు. సరే, రామాయణంలో ఏముందో ఒకసారి చూద్దాం, అప్పుడు తెలుస్తుంది మనకి. ఇది కిష్కింద కాండ, గుర్తుపెట్టుకోండి. కిష్కింద కాండలో సుగ్రీవుడు అందరికీ చెప్తుంటాడు అనమాట. ఈ దిక్కు నువ్వు వెళ్ళి, ఈ దిక్కు నువ్వు వెళ్ళి అని చెప్పినప్పుడు తూర్పు దిక్కున వెళ్ళే వాళ్ళకి ఈ విధంగా చెప్తాడు. అది ఉందా లేదా అది కూడా పరిశీలించేద్దాం, అయిపోతుంది కదా. ఇది వాల్మీకి రామాయణంలో కిష్కింద కాండ అండి. ఇదిగోండి, ఇది కిష్కింద కాండ, ఎంపైర్ ఆఫ్ హోలీ మంకీస్. సరే, వర్సెస్ కన్వర్టెడ్ టు, సరే ఇంట్రడక్షన్, చాప్టర్ 40వ సర్గ. 40వ సర్గలో 20వ శ్లోకము, ఈ 20B నుంచి 21, 22, 23 ఈ 4 ఇక్కడ చెప్పుకొస్తూ రివర్ భాగీరథి అంటే గంగ అని ఇక్కడ రాశారు.
భగీరథుడు తీసుకొచ్చాడు కూడా గంగకు భాగీరథి అని కూడా పేరు. తర్వాత రమ్యం సరయు, డిలైట్ఫుల్ వన్ రివర్ సరయు. సరే ఇట్లా ఇక్కడ చెప్పాడు, సర్చ్ ఆల్ బి కండక్టెడ్ ద రివర్ సైడ్స్ ఆఫ్ ద హార్టనింగ్ రివర్స్ లైక్ రివర్ భాగీరథి, అనదర్ నేమ్ ఫర్ రివర్ గంగా, అండ్ రివర్ సరయు, like that at river Kaushiki, and at the pleasing surrounds of river Yamuna, and on the Mount Kalinda, as well as at river Saraswati, river Sindhu, and at the river whose waters are lustrous like gems, namely river Shona. ఇది మళ్ళీ మనం తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆయన వెతకమన్నది ఎక్కడ అని చెప్తున్నాడు. సో దేర్ ఇన్ ద ఈస్ట్ ద ఫారెస్ట్స్, మౌంటైన్స్ అండ్ ఇmpassable places shall be searched for the princess from Vaidehi kingdom, namely Sita, and even for the residency of Ravana. సో దీనికోసం వెతకడానికి మొదలు పెట్టినప్పుడు ఎటు వెళ్ళాలి? ద ఈస్ట్ సైడ్ ఈజ్ నాట్ ఈస్ట్ సైడ్ ఆఫ్ కిష్కింద, బట్ టు ద ఈస్ట్ ఆఫ్ జంబూ ద్వీప, ఇండియన్ సబ్ కాంటినెంట్ అని ఇక్కడ ఈయన రాసుకొస్తున్నారు. అంటే ఈస్ట్ సైడ్ ఆఫ్ కిష్కింద కాదు, మీరు వెళ్ళాల్సింది జంబూ ద్వీపానికి తూర్పు దిక్కున అని ఆయన ఉద్దేశం అనమాట. సో ఈ జంబూ ద్వీపం అంటే ఏంటి? ఇంక్లూజివ్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియా. సో సౌత్ ఈస్ట్ ఏషియా కూడా కలుపుకుంటే జంబూ ద్వీపం అంటున్నారు. ద మెరీడియన్ ఆఫ్ ద సరస్వతి, త్రివేణి అండ్ కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద రివర్ ఇలా భారతి అండ్ సరస్వతి ఈజ్ స్టిల్ ద ప్రైమ్ మెరీడియన్ ఫర్ ఇండియన్ ఆస్ట్రానమర్స్. ద ఫస్ట్ అబ్జర్వేటరీ, ఉజ్జయిన్ అబ్జర్వేటరీ, ఈజ్ ఆన్ ద మెరీడియన్. తర్వాత ఇలా చెప్పుకుంటూ వస్తూ, టేకింగ్ ఉజ్జయిన్ ద ప్లేస్ వేర్ వన్ ఏన్షియంట్ రివర్ ఫ్లోడ్ circuitously in central India, named Sharavati, as the center of the country, the ancient astronomers have decided the quarters. So Sugriva said about the absolute east of India, but not about the east of his small kingdom. విన్నారు కదండి. సో అంటే వీళ్ళ ఉద్దేశం రాసుకొస్తున్నారు ఏంటంటే, సుగ్రీవుడు చెప్పింది జంబూ ద్వీపానికి తూర్పు వైపున కానీ కిష్కిందకు తూర్పు వైపున కాదు ఇది. సో సరే, కిష్కిందకు తూర్పు వైపు కాదనుకుందాం, జంబూ ద్వీపానికి తూర్పు వైపు అనుకుందాం. జంబూ ద్వీపం అంటే ఏంటి? అది ఇంకో ఇంపార్టెన్స్. జంబూ ద్వీపం అంటే భారతదేశంతో పాటు ఆ పక్కన సరస్వతి, సింధు నది, ఇటు పక్కన సౌత్ ఈస్ట్ ఏషియా అంటే దాదాపు మనకి ఈ ఏమంటారు దాన్ని, సింగపూరు, మలేషియా, ఇవన్నీ కూడా కవర్ అయిపోతాయి అన్నమాట. సో అక్కడ దాకా మనం వెళ్ళిపోవాల్సిందే. ఇండోనేషియా ఇవన్నీ కలుపుకొని మనకి జంబూ ద్వీపము అని అనొచ్చు అని ఆ ఆతర్ అభిప్రాయం. సరే, ఇప్పుడు మనం అదన్నా అనుకుందాం. మొట్టమొదటి వచ్చేది యమున, గంగ కాదు. కానీ అందులో ఇచ్చింది గంగ ఫస్ట్, తర్వాత యమున. గంగా నది దాటిన తర్వాత సరయూ నది, సరయూ నది దాటిన తర్వాత కౌశికి, కౌశికి దాటిన తర్వాత వచ్చేది యమున, ఆ యమున తర్వాత సరస్వతి, సరస్వతి తర్వాత సింధు నది. ఇదండి. ఇప్పుడు తూర్పు వైపు వెళ్ళాలి అన్నప్పుడు పడమర వైపు ఎందుకు తిప్పాడు? ఇది వాల్మీకి రామాయణంలో అసలు ఉందా, కల్పితమా? ఇది సమస్య. ఈ సమస్య నేను విడగొట్టబోతున్నాను. దాన్ని మనము వచ్చే ఎపిసోడ్లో ఇంకొంత భాగం చూద్దాం.